సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ పూనం కౌర్ మరోసారి ఒక ట్వీట్ చేసింది. ఇది ఇంకోసారి చర్చనీయాంశంగా మారింది. అంటే రీసెంట్ గా తను ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఒక హీరోయిన్ కలిసిందని, ఆ హీరోయిన్ ఒక హీరో తనను వేధిస్తున్నాడని చెప్పి బాధపడిందని చెప్పేసి ఈమె ట్వీట్ చేశారు. ఆ హీరోయిన్ మళ్ళీ తనతో పాటే యాక్ట్ చేసిన ఒక సోషియో ఫ్యాంటసీలో యాక్ట్ చేసింది. సో ఆ హీరో ఇబ్బందులు పెడుతున్నారు, ఇప్పటికీ ఇబ్బందులు పెడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ వెంబడిస్తున్నారు అని చెప్పేసి తను ఇండియా వచ్చినట్టు కూడా ఎవరికి చెప్పొద్దని తినకు చెప్పినట్టు కూడా ఈమె చెప్తుంది సార్. సో మరి ఈ ట్వీట్ మరోసారి చర్చనీయాంశం మారింది. ఎవరా హీరో ఎవరా హీరోయిన్ అని చర్చించుకుంటున్నారు. మీరు ఏం చెప్తారు సార్ ఈమె ట్వీట్ల పర్వం గురించి? అంటే ఒక క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఒక వాతావరణం ఉంది మార్కెట్లో. ఇది హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. సినిమా పరిశ్రమ హీరో కేంద్రంగా నడుస్తుంది. దానికి కారణం ఏమిటి అంటే మనది పురుషాధిక్య ప్రపంచం కాబట్టి. సో హీరోయిన్ సెంట్రిక్గా సినిమాలు ఉండవు. అందుకని హీరోయిన్ గ్లామర్ మీద సినిమా ఆడినా కానీ హీరో గారికే క్రెడిట్ ఇస్తారు. ఇది వాస్తవం. ఈ వాస్తవం ఆధారంగా ఉన్నటువంటి పరిశ్రమలో హీరో మీద దాడి చేస్తూ ఒక హీరోయిన్ చాలా ఓపెన్గా ఆయన ఏమిటి అనేది ప్రపంచానికి తెలియజేసే పద్ధతిలో ఒక ఉత్తరం రాసి దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచి ఒక డిస్కసివ్ పాయింట్గా మార్చినటువంటి ఒక సందర్భం ఇది. ఈ సందర్భాన్ని తనకి అనుకూలంగా మలుచుకుంటూ ఆవిడ ఒక ట్వీట్ చేసింది. ఈ నేపథ్యం చూడకుండా పూనం కౌర్ గారి ట్వీట్ను విడిగా చూడటానికి అవకాశం లేదు. ఓకే, ధనుష్ వర్సెస్ నయనతారకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి హీరోయిన్లు, మౌనంగా ఉన్నటువంటి హీరోలు అనే వాతావరణం నడుస్తోంది. ఇప్పుడు దాని మీద చర్చ జరుగుతోంది. ఆల్రెడీ విఘ్నేష్ శివన్ ఒక 2 ట్వీట్లు పెట్టి డిలీట్ చేశాడు. ఈ డిలీట్ చేయటం వెనకాల ఏముంది? ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారా? ఈ లెటర్ కూడా రేపు ఎల్లుండో మాయం కాబోతోంది, ఈ వివాదం ముగియబోతోంది అని ఒక వాదన. రెండోది, ఆయన 100 కోట్లకు పరువు నష్టానికి వెళ్ళే అవకాశం ఉంది అని ఒక వాదన నడుస్తున్నాయి. ఇది రగులుతున్న టైంలోనే సుచిత్ర అనేటువంటి ఒక సింగరు అసలు ఇతను వేధించని మహిళ ఉందా ఇండస్ట్రీలో అని ఒక కామెంట్ చేసింది. 150 మంది మహిళలను ఆయన హెరాస్ చేశాడు అని వాడు ఒక ఫిగర్ కూడా ప్రకటించింది. అంటే దానికి ప్రాతిపదిక ఏమిటి? యావరేజ్గా ప్రతి సినిమాలోనూ 3 మహిళలు ఉంటే ఆ 3ని ధనుష్ వేధించి ఉంటాడు కాబట్టి 50 × 3 150 అన్నారు. ఇలా ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే తగిన వాతావరణంలో తగిన ప్రకటన ఇవ్వటం ద్వారా గుర్తింపులో ఉండటం అనేది ఒక ప్రోగ్రాం. తనని తాను లైవ్లో ఉంచుకోవటం కోసం పూనం కౌర్ ఈ ప్రస్తావన చేశారా ఇప్పుడు? అంటే ఒక హీరో ఒక హీరోయిన్ని వేధించాడు. హీరోలు హీరోయిన్లను వేధించడం అనేది కొత్త కథ కాదు. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పిన సోషియో ఫ్యాంటసీ అంటే నాగవల్లి అనుకుంటే వాళ్ళిద్దరూ ఉన్నారు దానిలో. ఆ సినిమా హీరో ఎవరు? వెంకటేష్ గారు. సో వెంకటేష్ వచ్చి లైన్లో నిలబడతాడు ఇప్పుడు ధనుష్ పక్కన. ధనుష్ నటించినటువంటి ఒక తమిళ సినిమా తెలుగు రీమేక్లో ఈయన చేశాడు, అసురన్ చేశాడు కదా. సో ఆ కేటగిరీలో వెంకటేష్ని పెట్టేసిందా అనే అనుమానం వస్తే అది ఇబ్బందికరమైన వ్యవహారమే. ఎందుకంటే స్పెసిఫిక్గా లేకుండా ఇలా క్విజ్ టైప్ విషయాలు, అంటే క్విజ్ ధోరణిలో ప్రజల ఆలోచనలకు వదిలిపెట్టేసి ఆరోపణలు చేయటం అనేది ఖచ్చితంగా నైతికత అనిపించుకోదు. ఇప్పుడు ఆవిడ చాలా స్పష్టంగా నయనతార, ఇదిగో బలానా రోజున నీకు నా మీద ఈర్ష్య మొదలైంది, ఆ రోజున నువ్వు నన్ను కామెంట్ చేయటం మొదలుపెట్టావు ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చాలా కేటగారికల్గా పద్ధతిగా రాసుకుంటూ వెళ్ళింది ఆవిడ వివరణాత్మకంగా. అది కదా చేయవలసిన పని. అది కాకుండా ఏది మాట్లాడినా అది ఎవరికో ఒకరికి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఆపాదించుకుంటారు. రిచా గంగోపాధ్యాయ అనేది ఒక స్పెక్యులేషన్, అది వాస్తవం అవునా కాదా అనేది వేరు. ఇంకేదైనా లాంగ్వేజ్లో చేసిందా? ఇంకేదైనా లాంగ్వేజ్లో ఒకవేళ ధనుషే ఉన్నాడా సీన్లో? సోషియో ఫ్యాంటసీ అని ఏ ధోరణిలో అంది ఆవిడ అనేది క్లారిఫికేషన్ ఇవ్వడానికి మళ్ళీ ఆవిడ ఉండదు అక్కడ. సో ఇది స్వీపింగ్ కామెంట్. అంటే హిట్ అండ్ రన్ లాంటి గొడవలు ఇవి. ఈ హిట్ అండ్ రన్ కేసులు
సీరియస్గా ప్రపంచం పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే సీరియస్ అంటే రెండోది అక్కడ తప్పించుకోవటానికి ఒక సాకు చెప్పింది ఆవిడ. నేను ఎందుకు ఈ పేర్లు ప్రస్తావించటం లేదు అంటే సదరు నటి ప్రస్తుతం ఈ దేశంలో లేదు. ఆవిడ ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించి విదేశాలకు వెళ్ళిపోయిన నటీమణులు ఎవరో కూడా సెర్చ్ చేయాలి గూగుల్లోకి వెళ్ళి. ఇలా ఆవిడ 100 రకాల క్విజ్ క్వశ్చన్స్ పెట్టింది అక్కడ. ఆవిడ అనుకోకుండా ఇండియా వచ్చిన సందర్భంలో, అనుకోకుండా తనని కలిసినప్పుడు, అనుకోకుండా వచ్చిన ప్రస్తావనలో ఒక హీరో, మనిద్దరం కలిసి నటించినటువంటి సినిమాలో నటించిన ఒక హీరో నన్ను స్టిల్ వేధిస్తున్నాడు అని ఆవిడ చెప్పినట్టుగా ఈవిడ ప్రపంచానికి చెప్పింది. దీనివల్ల ఏమిటి ప్రయోజనం? హీరోలు హీరోయిన్లను వేధించెదరు అనేది కొత్త విషయమేమీ కాదు. ఆల్రెడీ గతంలో జమున అనేటువంటి ఒక హీరోయిన్ గారు ఆనాటి హీరో, అగ్ర హీరో అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి మీద ఇలాంటి ఆరోపణ చాలా బహిరంగంగానే చేసే ఉన్నారు. అంటే ఆయన తనని బాయ్కాట్ చేశాడు. తాను బాయ్కాట్ చేయటం మాత్రమే కాదు, అంటే ఇది చిన్న రిఫ్ట్ వచ్చి ఆవిడ్ని నా సినిమాల్లో బుక్ చేయకండి అని తన నిర్మాతలకు చెప్పుకున్నాడు. ఆయన చేయటం మాత్రమే కాకుండా తన సహనటుడైనటువంటి నందమూరి తారక రామారావు గారిని కూడా కన్విన్స్ చేసి ఆయనకి ఈ వివాదంతో సంబంధం లేదు, వారి ధోరణిలో వారు ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తోందనే సాకు చెప్పి, మీరు కూడా బుద్ధి చెప్పాలి కదా అన్నగారు, మీరు కూడా బాయ్కాట్ చేయండి అంటే చేశాడు ఆయన, కామౌసు అనుకుని. ఆయన దగ్గర ఎవరు మొదట వెళ్ళి చెబితే అది వింటాడు ఆయన. తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పుకున్నా వినడు. అదొక గొడవ, అదొక ధోరణి ఉండేది ఆయన దగ్గర. అందుకని వారు కూడా విన్నారు. తర్వాత చక్రపాణి గారు, కేవీ రెడ్డి గారు కోప్పడితే వీళ్ళిద్దరూ కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ నటించారు. కానీ ఆ వివాదానికి కారణం ఏమిటి? ఆవిడ క్రమశిక్షణ లేకుండా బిహేవ్ చేయటం అనేది చెప్పారు వీళ్ళు. నాగేశ్వరరావు గారు చెప్పాడు. కానీ వాస్తవం అది కాదు అనే విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. జమున గారు నర్మగర్భంగా చెప్పారు. అంటే ఇంటిమేట్ సీన్స్లో కొంచెం ఇబ్బందికరంగా ఆయన బిహేవ్ చేసేవారు అనేది ఆరోపణ. ఇది ఆవిడ చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడేవారు. అంటే హీరో వర్షిప్ ఉంటుంది, హీరో సెంట్రిక్ ఇండస్ట్రీ కాబట్టి ఇలాంటివి మాట్లాడితే అదంత బాగుంటుందా బాగోదా, కెరియర్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి ఆలోచనలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకని మాట్లాడు. ఈ అణిచివేత కొనసాగుతుంది. ఈ అణిచివేత ఉంది కాబట్టే ఇప్పుడు నయనతార మాట్లాడగానే అంతమంది హీరోయిన్లు స్పందించారు. అంటే మనలో ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి ఒక అప్రిసియేషన్ కనిపించింది. కాబట్టి ఇంకా ఓపెన్ డిబేట్లు పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు మొహమాటం? బలానా సినిమా షూటింగ్లో నన్ను బలానా హీరో ఇబ్బంది పెట్టాడని చెప్పేయండి, యుద్ధం మొదలవుతుంది. ఇప్పుడు మొన్న జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళం ఇండస్ట్రీ మీదుగా అన్ని పరిశ్రమల్ని ఎలా కుదిపిందో, నయనతార ధనుష్కి రాసినటువంటి బహిరంగ లేఖ మొత్తం అన్ని చలనచిత్ర, అంటే అది టాలీవుడ్డా, బాలీవుడ్డా, మాలీవుడ్డా, కోలీవుడ్డా అనేది పక్కన పెట్టేస్తే మొత్తం చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి అందరు హీరోల ప్రవర్తనల మీద ఒక రివ్యూ జరిగిపోతుంది కదా, ఓపెన్ డయాస్ మీద. అది జరగాలి. అది జరిగితే ఈ ప్రమాదం కొంతవరకు తగ్గుతుంది. అంటే ఇలా గ్రాంటెడ్గా తీసుకుని హీరోయిన్లను ఇబ్బంది పెట్టుట అనేటువంటి కార్యక్రమం జరగదు. హీరోలు ఇబ్బంది పెడతారు, డైరెక్టర్లు ఇబ్బంది పెడతారు, ప్రొడ్యూసర్లు ఇబ్బంది పెడతారు అనేదే కదా హేమా కమిటీ నివేదిక చెప్పిన విషయం. ఇది కొత్త విషయం కాదు కదా. లైంగిక వేధింపులే కదా అక్కడ కూడా ఇష్యూ. దాని మీదే కదా మొన్నటిదాకా తెలుగు ఇండస్ట్రీలో కూడా గొడవ జరిగింది. ఇంకా నర్మగర్భంగా మాట్లాడుకోవడం ఏముంది, ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. కాకపోతే ఆవిడ వద్దని చెప్పింది కాబట్టి నేను ఆ పేర్లు చెప్పడం లేదు అని ఒక సాకు చెప్పింది ఈవిడ. ఇది కొత్త విషయం ఏం కాదు, ఎవరైనా కావచ్చు. వీరు అవుతారు వీరు కారు అనేది ఏం లేదు, ఎవరైనా అయ్యుండొచ్చు.
కాబట్టి ఆవిడ ఒక తేనె తుట్టని కదిపే ప్రయత్నం చేసింది తన వంతుగా. రెండోది, ఈ చర్చ జరుగుతుండగా ఒక వాతావరణం ఏర్పడి ఉన్నప్పుడు ఆ వాతావరణంలో తన ఉనికి చాటుకునే ప్రోగ్రామ్గా కూడా దీన్ని చూడొచ్చు. ఓకే. ఇది నిన్నో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కదా ఆవిడ ప్రస్తావించింది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఆవిడికి గుర్తొచ్చినటువంటి ఒక ఇన్సిడెంట్ ని కోట్ చేసి మాట్లాడింది. కాబట్టి అది నిన్న మొన్న జరిగిన సంఘటన అని కూడా అనుకోవడానికి లేదు. అందుకని పూనం కౌర్ గారు కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఆవిడ కూడా కొంతకాలం ఇండస్ట్రీతో ట్రావెల్ అయి ఉన్నారు కాబట్టి ఈ రోజుకి ఆ ఛాయల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ జరుగుతున్నటువంటి యుద్ధంలో తన వంతు కృషి చేసి ఓపెన్ డాస్ మీద తనని వేధించిన వారి పేర్లు అన్ని ఓపెన్ గా చెప్పేసి, నయనతార గారు ఎలాగైతే బహిరంగ లేఖ రాశారో అలాగే మీరు కూడా ఇండస్ట్రీకి ఒక బహిరంగ లేఖ రాయండి. రాస్తే చాలా విషయాలు క్లారిటీ వస్తుంది. అంతే తప్ప చీకటి దెబ్బలు కొట్టడం అనేది తగ్గించుకుంటే మంచిది. అంటే ఒక ఓపెన్ యుద్ధం ప్రకటించేసి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిపోయిన తర్వాత